నేను ఇప్పుడు చెప్పబోయేది బాబా మౌనం ఎలా ప్రారంభించాడనే దానికోసం చెప్తున్నాను. ప్రీతం అవతార్ మెహర్ బాబా అన్నారు, నీ శ్వాస కన్నా కూడా నేను నీకు సన్నిహితంగా ఉంటాను అని అన్నారు. అలాగే ఒక సందర్భంలో బాబా దర్శనాలు ఇచ్చినప్పుడు బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేస్తుండగా వారితో ఆయన సౌందర్యంతోనూ ఆయన అనువాదంతోనూ ఆయన మాట్లాడినప్పటికీ బాబా నిజానికి సూటిగా వారి హృదయాలతోనే ఉంటారండి. వారి హృదయాలతోనే మాట్లాడతారన్నమాట. ఇది ముమ్మాటికి నిజం. బాబా తిన్నగా వారి హృదయంలోకి చొచ్చుకుని పోతారు అని అన్నారు. ఎరిచ్ ఈ సందర్భంలో ఏమన్నారంటే, ఒకరోజు మేమంతా బాబా చుట్టూ కూర్చున్నాము. బాబా మమ్మల్ని ఒకటి అడిగారు, మీకు కోపం వస్తే ఎందుకు అందరూ ఒకరికొకరు అరుచుకుంటారు అని అడిగితే ఎరిచ్ అన్నారు, ఇప్పుడు కోపం వచ్చింది కాబట్టి వాళ్ళ మీద కోపం ఉంది, అందుకోసమే అరిచేసాము అని అన్నారు. ఎరిచ్ చాలా సమాధానం చెప్పారు. బాబా అన్నారు, సరే మీ కోపానికి నేనేమి వ్యక్తపరచడం లేదు. ఆయన మీ పక్కనే కదా ఉన్నారు, నెమ్మదిగా మాట్లాడచ్చు కదా, కాస్త నెమ్మదిగా మాట్లాడితే మీకు ఏమైనా అయిపోయిందా అని అడుగుతారు. అలా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారనమాట. అవి ఏమి బాబాకి నచ్చవు, బాబాకి ఏమి కరెక్ట్ అనిపించవు అనమాట. బాబా ఇలా వివరించారు. అప్పుడు దీనికి బాబా ఏమి వివరించారంటే, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మీద కోపం కలిగినప్పుడు ఆ వ్యక్తి అతని హృదయం నుండి తొలగించిపోతాడు. వారిద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. దాని భౌతిక ప్రతిధ్వనియే ఈ కేకలు, ఇవన్నీ. ప్రేమ అనేది వాళ్ళిద్దరి మధ్య పోతుంది అని బాబా ఈ విధంగా వివరించారు. ఇప్పుడు ఉదాహరణగా బాబా ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం ఒక ఇద్దరు ప్రేమికుల విషయం తెలుసుకుందాం. ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచిగా హృదయంతో చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇంకా అధికమైన ప్రేమతో, ఇంకా కళ్ళు చూసుకుంటూ ఇంకా ప్రేమగా మాట్లాడతారు. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు చూసుకుంటూ ఇంకా అధికంగా ప్రేమించుకుంటే బాబా మాటలు అవసరం లేదు అని చెప్పారు. అలాగా అందుకే మెహర్ బాబా మౌనం దాల్చడానికి కారణం అక్కడ మాటల ప్రసక్తియే ఉండదు. ఆయన అంత సన్నిహితంగా ఉన్నారంటే మనం ఎంతైనా సంతోషించాలన్నమాట అని అన్నారు ఈ సందర్భంలో. మరి అంత అద్భుతమైన మెహర్ బాబు మౌనాన్ని ప్రారంభించడం ఎలా జరిగిందో కూడా మనం తెలుసుకున్నాం. 1925 జూన్ నెల మొదటి వారంలో ఒకరోజు బాబా మెహరాబాద్లో ఒక భక్తి గీతాన్ని శ్రావ్యంగా పాడుతూ ఉంటాడు. ఎక్కడంటే రైల్వే స్టేషన్ పక్కన ఉన్న పొలాల మధ్య నడుస్తూ ఉండగా అక్కడ పాడుతూ ఉంటే, అక్కడ దగ్గరలో ఉన్న ఒక పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్లో శ్రీమండలి ఉండేవారు. శ్రీమండలి బాబా కంఠాన్ని శ్రావ్యంగా వినపడుతూ ఉంటే వారు వారి పనులన్నీ మానేసుకుని బాబా ఆలోచిస్తున్న సంగీతాన్ని అంతా వింటూ ఉంటారు. అప్పుడు బాబా వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఈ విధంగా నా సమక్షంలో మీ రోజులు గడపడం మీకు ఎంత అదృష్టమో మీకు తెలుసా అని అడుగుతారు. అవును బాబా, మేము చాలా అదృష్టవంతులు అని చెప్తారు. అలా చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ బాబా ఎందుకు అడిగారో అనేది వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది అన్నమాట. కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారంటే, సాక్షాత్తైన భగవంతుడు సన్నిధానంలో ఉంటూ మానవ రూపధారి అయిన భగవంతుడే శ్రావ్యంగా సంగీతం గావిస్తూ ఉంటే తమకు వినే భావ్యం కలిగింది అనే భావంలో చెప్తారనమాట. ఈ విధంగా శ్రీమండలి వివరించారండి. అయితే బాబా వాళ్ళతో ఎందుకు అలా మీకు ఎంత భాగ్యం కలిగిందో అన్నది వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది అనమాట. అలా కొద్ది రోజులైన తర్వాత బాబా 15 జూన్ అంటే 1925 జూన్ 15 ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం సుమారు ఒక సంవత్సరంన్నర పాటు చేస్తానని, మౌనం ప్రారంభిస్తానని చెప్తారండి, ప్రకటిస్తారన్నమాట అందరూ. కానీ బాబా రోజు మౌనం పాటించండి, మౌనం స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒక సంఘటన జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్లో ఒక పిచ్చుకలు గూడు పెట్టుకుంటాయి. ఆ గూడులో గుడ్లు పెట్టుకుంటాయి అన్నమాట పిచ్చుకలు. ఆ గూళ్ళకి పురుగులన్నీ పట్టేస్తాయి. ఆ పురుగుల్ని తొలగించడం కోసం గుల్మాయి మెహరాబాద్ వెళ్ళి పురుగుల మందు తీసుకొచ్చి గుల్మాయి మొత్తం అంతా చేస్తుండగా నిచ్చెన ఎక్కిన తర్వాత గుల్మాయి పడిపోతుంది అన్నమాట కిందకి. కొంచెం దెబ్బలు తగ్గుతాయి గుల్మాయి. అందుకోసమే నేను మౌనం ప్రారంభించలేదు, గుల్మాయికి దెబ్బలు తగిలిన కారణంగానే అని చెప్తాను. నెక్స్ట్ బాబా జూలై 10కి నేను మౌనం
మెహరాబాద్లో సమావేశపరిచారండి. తను మౌనం వహిస్తున్న కాలంలో హజరత్ బాబాజాన్ స్కూల్ నడవలసిన తీరును వాళ్ళందరికీ వివరిస్తారన్నమాట. ఎలా అంటే బాబాయే స్వయంగా పోస్టర్ రెడీ చేసి విధి విధానాలన్నీ కూడా చెప్పి స్వయంగా ఆయనే గమ్మ పెట్టి అతికిస్తారన్నమాట ఆ స్కూల్ బోర్డు మీద. ఇంకా ఏంటంటే మెహరాబాద్లో ఆస్తిపాస్తుల యజమా ఇష్యూ అంతా కూడా ఆశ్రమ కార్యకలాపాలను నిర్వహించడంలోనూ కొన్ని పాలనాపరమైన విషయాలను వాళ్ళతో చర్చించేందుకు బాబా 5గురిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 5గురు ఎవరంటే బెహరం, రుస్తు, అర్జున్ సుబేకర్, ముస్తాజీ, పాత్రి, వీళ్ళ 5గురిని బాబా సెలెక్ట్ చేసుకుంటారు. అలానే ఆశ్రమ వాసులందరూ తాము మౌనం పాటించే కాలంలో ఎవరి పనుల్లో యథాతథంగా కొనసాగించాలి అని వారికి చెప్తారట బాబా. అలానే మీ ఆరోగ్యాలు అన్ని సౌకర్యంగా చూసుకుని ముఖ్యంగా నాకు విధేయతగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని చెప్పారంటే మౌనం పాటించే ముందు మండలి వాళ్ళందరికీ కూడా బాబా ఈ విధి విధానాలన్నీ కూడా చెప్పారు. ఈ విధానాలన్నీ అప్పగించడంలో బాబా ప్రణాళిక ప్రకారం ఎన్ని రోజులు ఆయన మౌనం వహిస్తారో ఆయనకు తెలుసు కాబట్టి ఇవన్నీ విధానాలు అప్పగించారండి బాబా. అలానే ఇంకొక సందర్భంలో ఏంటంటే బాబా చెప్పిన ఆ 5గురితో ఉదయాన్నే చర్చించేందుకు సమావేశమై కొన్ని ప్రత్యేక బాధ్యతలను 5గురికి అప్పచెప్తారండి. అవేంటంటే బాబా తను ఎప్పట్లాగానే పిండి వద్ద పనిచేస్తానని చెప్పారండి. అంటే బాబాయే స్వయంగా తిరగలు విసురుతూ ఆశ్రమవాసులకు ఆహారానికి కావాల్సిన గోధుమ రొట్టెలకు పిండి విసరడంలో ముఖ్య భూమిక వహించేవారండి. అయితే నేను ఆ సమయంలో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరూ మాట్లాడడానికి ప్రయత్నించరాదు అని ఆజ్ఞాపించాడు. ఒకవేళ ఏమైనా సందర్భంలో నన్ను ఆ సమయంలో మాట్లాడాలని ఎవరైనా వస్తే నేను ఒక 3 విషయాలు చెప్తాను, మీరు అది ఆజ్ఞాపించాలి అని చెప్పాను. ఫస్ట్ ఏంటంటే మీరు ఇతరుల కోసం బ్రతకాలి, ఇతరుల సంక్షేమానికి మీ శరీరాన్ని ఉపయోగించాలి అన్నాడు మొదటిగా. రెండవది నేను మౌనం వహించడానికి ముఖ్య కారణం త్వరలోనే బాబాజాన్ శరీరం త్యాగం చేయబోతున్నాను కనుక నా ఆధ్యాత్మిక కార్యభారం మరింత పెరుగుతుంది అని చెప్పారు. మూడవది మత కలహాలు, దోపిడీలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవాళి రక్తం ఏరలే పారుతుంది. ముఖ్యంగా భారతదేశంలో వీధుల్లో ఒకటే చెప్పారు. కానీ తరువాత బాబా ఏం చెప్పారంటే శాంతి, సోదరభావం ప్రపంచమంతటా నెలకొంటుంది. మీరు మాత్రం ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ ఎదురైనా నన్ను సంపూర్ణ విశ్వాసంతో దృఢంగా అంటే నన్ను అంటి పెట్టుకుని ఉండండి అని చెప్పారు. అలానే గుల్మాకి తన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలియపరిచారండి బాబా. శ్రీమండలికి కూడా బాబా ఇలా వివరించారు. శ్రీమండలి వారితో బాబా ఇలా అన్నారు, మీరంతా నేను చెప్పబోయే మాటలు శ్రద్ధగా వినండి అని చెప్పి నేను మీకు